గుజరాత్ టైటాన్స్ డెబ్యూ సీజన్లోనే కప్పు కొట్టి అందరినీ షాక్కి గురి చేసిన టీం సెకండ్ సీజన్లో ఆ ఫామ్ని కంటిన్యూ చేస్తూ ఫైనల్కి అయితే రీచ్ అయ్యారు. అండ్ ఫైనల్లో జస్ట్ లాస్ట్లో అయితే కప్పుని కోల్పోయారని చెప్పుకోవాలి. అండ్ సిఎస్కే మీద ఓడిపోయారు. అండ్ థర్డ్ సీజన్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్, క్యాప్టెన్ చేంజ్ అవ్వడం, ఒక ప్లేయర్ బయటికి వెళ్ళిపోవడం వల్ల టీంలో ఒక స్టెబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ మిస్ అయ్యి అంతగా పర్ఫామ్ చేయలేదు. అండ్ అదేవిధంగా ఒక అన్ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్ కూడా గిల్ని చేయడం వల్ల కూడా అంతగా మంచి డెసిషన్స్ అయితే తీసుకోలేదు. సో ఒక ప్లేయర్ బయటికి వెళ్ళిపోతే ఎలాంటి బ్యాలెన్స్ తప్పుతుందో దానికి గుజరాత్ టైటన్స్ ఎగ్జాంపుల్. అండ్ 2024 డిసెంబర్లో జరిగిన ఆక్షన్లో ఎలా పర్ఫామ్ చేశారు, సో వాళ్ళ బ్యాలెన్స్ టీంని ఫామ్ చేసుకున్నారా, మంచి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ని అయితే ఫామ్ చేశారా లేదా, టీం ఎలా ఉంది, ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. గుజరాత్ టైటన్స్ అయితే ఒక వెల్ బ్యాలెన్స్డ్ టీంని ఫామ్ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్ అయితే ఒక రేంజ్లో ఉంది, ప్రత్యర్థులని దడ పుట్టించేలా ఉందనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా బ్యాటింగ్లో కూడా కొన్ని మంచి ప్లేయర్స్ని అయితే బై చేశారు అండ్ కొంతమందిని అయితే మంచి ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. ఓవరాల్గా ఒక వెల్ బ్యాలెన్స్డ్ టీం అయితే గుజరాత్ టైటన్స్ అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ నెహ్రాజీ ఉన్నారు. నెహ్రాజీ బౌలింగ్ని అయితే స్ట్రాంగ్ చేయడానికి అయితే చాలా బాగా వర్కౌట్ చేసి మంచి స్ట్రాటజీతో ముందుకెళ్ళారు. ఇంకా మీరు ప్లేయింగ్ 11 చూసేద్దాం, అసలు ఎలా ఫామ్ చేయొచ్చు ఇప్పుడున్న ప్లేయర్స్లో. ముందుగా దానికన్నా ముందు ఎవరిని రిటైన్ చేసుకున్నారని చూస్తే ఆబ్వియస్లీ శుభ్మన్ గిల్, అదేవిధంగా సాయి సుదర్శన్, రాహుల్ టెవాటియా, షారూక్ ఖాన్ అండ్ రషీద్ ఖాన్. సో వీళ్ళు 5గురిని అయితే రిటైన్ చేసుకున్నారు. అండ్ డేవిడ్ మిల్లర్ని అయితే వీళ్ళు రిటైన్ చేసుకోలేదు. అదేవిధంగా ఆక్షన్లో కూడా బైబ్యాక్ చేయలేదు. సో ఇది ఒక మిస్టేక్ వాళ్ళు చేశారని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా వీళ్ళ బై చేసిన ప్లేయర్స్తో ఒక 11ని మనం ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది. ఓపెనింగ్ అయితే లాస్ట్ సీజన్లో వాళ్ళు సుదర్శన్ అండ్ అదేవిధంగా గిల్ చేశారు. బట్ నాకు తెలిసి ఈసారి ఒక అద్భుతమైన బై చేశారు, అదే జాస్ బట్లర్. సో ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, రాజస్థాన్కి అయితే అద్భుతమైనటువంటి పార్ట్నర్షిప్స్ చేశాడు. అదేవిధంగా మంచి నాక్స్ ఆడాడు. సో నాకు తెలిసి ఇది ఒక మంచి బై 15.75 crores బై చేశారు. సో గ్యారంటీగా శుభ్మన్ గిల్ అండ్ జాస్ బట్లర్ అయితే ఓపెన్ చేస్తారు. అండ్ 1 డౌన్లో సాయి సుదర్శన్ అయితే ఆడతాడనమాట. ఎందుకంటే అతనికి ఓపెనింగ్ అన్నా కానీ 1 డౌన్లోనే అతను మంచి ప్లేయర్గా అయితే కొనసాగుతాడని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఫోర్త్ స్పాట్లో వచ్చేసి షారూక్ ఖాన్ ఆడతాడు. లాస్ట్ కొన్ని సీజన్స్ నుంచి గుజరాత్కి కొన్ని మంచి నాక్స్ అయితే ఆడాడు అనమాట షారూక్ ఖాన్ ఆ ప్లేస్లో. బట్ కొన్ని గుర్తుంచుకోదగ్గర నాక్స్ అయితే ఆడలేదు. బట్ ఈ సీజన్లో ఏమైనా పర్ఫామ్ చేస్తాడో బాగానే చూడాలి. ఎందుకంటే మీకు గుజరాత్ టైటాన్స్కి ఈ 4, 5, 6 స్పాట్స్ అనేవి అంతగా బాగాలేదని నేను చెప్తాను. లాస్ట్ సీజన్ కానీ అంతకుముందు 2 సీజన్స్లో కానీ హార్దిక్ పాండ్యా అండ్ డేవిడ్ మిల్లర్ అయితే ఈ స్పాట్స్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ మంచి బ్యాలెన్స్తో చాలా తక్కువ బాల్స్లో ఎక్కువ నాక్స్ ఆడి టీంకి అయితే మంచి స్కోర్ దాకా తీసుకెళ్ళారు. అదేవిధంగా చేజింగ్లో కూడా వాళ్ళిద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారని చెప్పుకోవచ్చు. సో వాళ్ళిద్దరి కాంట్రిబ్యూషన్ అనేది ఇక్కడ మిస్ అవ్వబోతోంది గుజరాత్ టైటాన్స్కి. డేవిడ్ మిల్లర్కి రీప్లేస్మెంట్గా అయితే గ్లెన్ ఫిలిప్స్ని అయితే బై చేశారు. మరి డేవిడ్ మిల్లర్ ఒక ఫినిషర్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ అయితే నా దృష్టిలో అంత మంచి ఫినిషర్ కాదు. బట్ స్టెబిలిటీ అండ్ ఒక మంచి పార్ట్నర్షిప్ని అయితే బిల్డ్ చేయగలడు. అదేవిధంగా ఒక అద్భుతమైన ఫీల్డర్ అతను. అండ్ అదేవిధంగా మీకు కీపింగ్ కూడా చేయగలడు. సో మరి అతను డేవిడ్ మిల్లర్ లాగా ఒక బ్లిస్టరింగ్ ఇన్నింగ్స్ ఆడి తక్కువ బాల్స్లోని 6, 4లతో ఒక పెద్ద స్కోర్స్కి తీసుకెళ్ళగలడా, లేదా చేజింగ్లో ఎక్కువ రన్స్ని చేజ్ చేయాల్సినప్పుడు అతను ఫాస్ట్గా ఆడి టోటల్ని తగ్గించి చేజ్ని కంప్లీట్ చేయగలడా అనేది ఒక క్వశ్చన్ కింద వస్తుంది. మీకు 4th స్పాట్లో షారుఖ్ ఖాన్, 5th స్పాట్లో అయితే గ్లెన్ ఫిలిప్స్ ఆడతాడు. అదేవిధంగా రాహుల్ టెవాటియా ఉన్నాడు. దాని తర్వాత ఒక అద్భుతమైన బై, అదే వాషింగ్టన్ సుందర్. సో నా దృష్టిలో ఇది స్టీల్ డీల్ అని చెప్పుకోవచ్చు. అండ్ వాషింగ్టన్ సుందర్కి బ్యాడ్ లక్, ఎందుకంటే అతను సెకండ్ ఏం రావడం వల్ల 3.2 crores అతను గుజరాత్ టైటన్స్ అయితే తీసుకుంది, ఒక ఆఫ్ స్పిన్నర్ కూడా. అండ్ నెక్స్ట్ 8th స్పాట్లో వచ్చేసి రషీద్ ఖాన్ ఉన్నాడు. సో వాషింగ్టన్ సుందర్ అండ్ రషీద్ ఖాన్ స్పిన్ జోడీ అయితే చాలా బాగుంటుంది, అద్భుతాలు చేస్తాను నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కగిసో రబాడా, తర్వాత మన మియాబాయ్ సిరాజ్, వీళ్ళిద్దరి యొక్క బౌలింగ్ గురించి అయితే నేను వెయిట్ చేస్తున్నాను. సో అద్భుతమైన బౌలింగ్ ఉంది. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఉన్నాడు, ఇంకొక స్పిన్నర్ సాయి కిషోర్ ఉన్నాడు. అదేవిధంగా వీళ్ళకి బ్యాకప్ కింద చూస్తే మీరు ఇషాంత్ శర్మ ఉన్నాడు అండ్ కోడ్జియా కూడా ఉన్నాడు. సో మంచి బ్యాకప్ని అయితే కూడా క్రియేట్ చేసుకున్నారు గుజరాత్ టైటాన్స్. సో ఇది నా యొక్క 11 గుజరాత్ టైటాన్స్ది. నాకు తెలిసి వెల్ బ్యాలెన్స్డ్ టీమ్గానే ఉంది. మీరు బౌలింగ్లో ఒక ఫైర్,
అదేవిధంగా బ్యాటింగ్లో కూడా ఫైర్ ఉంది. మిడిల్ ఆర్డర్లోని ఒక చిన్న వెలితి అయితే ఉంది, దాన్ని ఫిల్ చేస్తారా, ఉన్న ప్లేయర్స్తోని దాన్ని నడిపించడానికి ట్రై చేస్తారా అనేది అయితే మనం చూడాలి. నా దృష్టిలో ఆక్షన్లో పర్ఫామ్ చేసిన టీమ్స్లో అయితే గుజరాత్ టైటాన్స్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది. సో నా దృష్టిలో చాలా మంచి టీం అయితే ఫామ్ అయింది. ఈసారి ఏం చేస్తారు అనేది చూడాలి. మీరేమనుకుంటున్నారు గుజరాత్ టైటన్స్ టీం గురించి? సో వాళ్ళు 2025లో మళ్ళీ బ్యాక్ వచ్చేసి మంచి పర్ఫార్మెన్సెస్తో టైటిల్ ఫైనల్లో ఉంటారా, టైటిల్ని ఎగరేసుకుపోతారా? మీ యొక్క అభిప్రాయం అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ నా ఛానల్ని చూస్తున్నట్టే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.